హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హైమా. సో ఈ వీడియోలో అయితే నేను ఆలు పాలక్ కర్రీ ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే బాండ్లీ పెట్టుకున్న తర్వాత అందులో పోపు కోసమని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని అయితే వేసుకుందాం. నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. సో మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకుందాం. టమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత ఆలు వేసేసి కిందికి పైకి అయితే కలపాలి. ఆ తర్వాత మనము ఈ ఆలుని కాసేపు అనేది మగ్గబెట్టుకోవాలి, ఒక 2 మినిట్స్. సో ఇప్పుడు ఆలు అయితే మగ్గిపోయింది 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నేను ముందుగానే చిన్నగా కట్ చేసుకున్నటువంటి పాలక్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. అలా కిందికి మీదికి అన్నీ కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే మనం కాసేపు మగ్గనించాలి. ఇందులో ఇప్పుడు మన రుచికి తగ్గట్లు కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పౌడరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే కూరలో నుంచి మనకైతే నీళ్ళు ఊరిపోయినాయి. ఎందుకంటే మనం ఆలుని పాలక్ని ముందు నుంచి వేయించుకొని కొంచెం మగ్గబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి సరిపడా నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను. సో మనకి సరిపడా వాటర్ అయితే వేసుకొని కూరనైతే మంచిగా ఉడికించుకోవాలి. కూర అయితే ఉడికిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.